జిగ్గేసుకోడు. ఇంకా 3 రోజుల టైం ఉంది. పని అవుతుందా కాదని అడుగుతుండు. ఖచ్చితంగా అయిపోతుంది సార్, ఖచ్చితంగా అయిపోతుంది. దీనంతటికీ కారణం హైదరాబాద్ నుంచి వచ్చిన వాడే. మనందరితో మ్యూజికల్ ప్రోగ్రామ్ చేయించాలని ట్రై చేస్తున్నాడు. ఆయన చెత్తేరుకునే వాళ్ళకి సంగీత పోటీ ఏంటి? వాడికి ఏమైనా బుద్ధి ఉందా చెప్పండి. ఒకవేళ మనం ఈ మ్యూజికల్ ప్రోగ్రామ్ చేస్తే ఒక ట్రస్ట్ వాళ్ళు ఫండ్స్ ఇస్తారు. ఆ ఫండ్స్ వస్తే హోమ్ నడుస్తుంది. హోమ్ నడిస్తే మన రోజు కల్లా కొచ్చి పడేస్తారు. జీవితాంతం జైల్లో బతికినట్టు బతకాలి. కాబట్టి నేను చెప్పాను కదా సార్ ఆ టీవీ వాళ్ళని ఎలా చేయొద్దని. ఇప్పుడు అమ్మాయి నన్ను షూట్ చేసింది, టీవీలో వేసేస్తున్నారు. మొత్తం అందరూ చూసేస్తారు సార్. నా లైఫ్ కాంప్లికేట్ అవుతుందని చెప్తూనే ఉన్నాను. ఇదంతా చేస్తున్నది ఒక తెలుగువాడు కావడం మనందరం గర్వించదగ్గ విషయం. ప్రస్తుతం ఈ విషయం సామాజిక సేవా సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. वन टू ए जगदीश थोड़ा लाइन में रहो. तुम उधर जाओ, మీరు అటు వెళ్ళండి. మీరు అటు కొంచెం జరగండి. కొంచెం మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి. 1 2 అర్జున అర్జునే అర్జున్ బాబు ఏంటి అలా అయిపోయాడు? అమ్మాయి పిలుస్తుంది చూడండి. వెళ్తున్నాం అమ్మగారు. ఏమైందమ్మా? ఆ గొంతు టీవీలోదమ్మా. అర్జున్ బాబు కాదు. ఏమైంది? అమ్మాయి గారు అర్జున్ గారిని చూడాలని అరుస్తున్నారు. తండి తండి త్వరగా తీసుకొచ్చి అక్కడ పెట్టండి. అమ్మా సుజాత, దానికి ఎందుకే టీవీ చూపిస్తారు? అని చూసిందంటే మళ్ళీ మొదలెట్టింది. నీకేం తెలుసు? నువ్వు ఊరుకో. టీవీలో కనపడుతున్నాడు చూడమ్మా అర్జున్. సుజాత, ఎక్కడున్నావు? చార్మినార్ దగ్గర. ఎంతసేపు పడుతుంది ఇంటికి వెళ్ళడానికి? 10 minutes. తొందరగా వెళ్ళి ఏంటి టీవీ చూడు. ఓకే. వెరీ గుడ్ శివ. యా యు ప్లే చేయి. గుడ్. చూసావా? చూస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అర్జున్ కావాలి. వాడు ఎక్కడున్నాడు కనిపెట్టాలి కదా సుజాత. నాకు అర్జున్ కావాలి. నాకు అర్జున్ కావాలి. ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడిని తీసుకొస్తావా? పాపం సుజాత అడిగింది కదా నాన్న. వాడిని లేపేస్తే ఏం చేస్తావురా? వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నన్ను ఏం చేయడు. పాపం సుజాత. ఏయ్, ఈ కథలన్నీ నాకొద్దు. వాడు బతుకుంటేనే కదా ఈ కాంప్లికేషన్స్. డూ వాట్ యు కెన్. ఐ డూ వాట్ ఐ వాంట్. నాన్న 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 అర్జున్ ఏం చేయదు నాన్న. నాన్న 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 ప్లీజ్ నాన్న అర్జున్ ఏం చేయొద్దు నాన్న. నాన్న ఫర్ స్టూపిడ్. డోంట్ టాక్ టు మీ. ఇదిగోరా పెద్ద సవడా, ఇది మాత్రం నా దగ్గర రే. అయ్యో బాబు చూడండి చూడండి ఎంత ముద్దు వచ్చేస్తుంది. రేపు పట్టుకురా. అయ్యా ఏంట్రా ఉద్దేశం? ఎవరంకరా చూస్తున్నా? రే అమ్మాయి కేకరా. అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? విజయకాను ఉపేంద్ర గారి మనవరాలు రా. ఆ అమ్మాయిది హైదరాబాదే. రే హైదరాబాద్ లెవెల్లో హాయ్ చెప్పరా. హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నాం. నేను వచ్చి చూడొచ్చా? వచ్చా 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 వచ్చా. రే రే ఉప్పే.
తిను. రేయ్ అది తీరా. ఏయ్, ఇయ్యహే. ఆ లెక్కలో పాడుపడి నీళ్ళుందంట. ఆ ఇంట్లో భూతాలున్నాయంట. నాకేమో వాటిని చూడాలనుంది. మా ఇంట్లో పంపించమంటే కుదరదు అంటున్నారు. నన్ను అక్కడికి తీసుకెళ్లి భూతాన్ని చూపిస్తావా? సరే అయితే పొద్దున్నే ఎవరు లేవకముందే వచ్చేస్తాను. సరే. బాయ్. హాయ్. హాయ్. పట్టేసుకుందాం అనుకున్నావు కదా? అవును. దెయ్యాలు ఎప్పుడైనా చూసావా నువ్వు? చూసా. చూసావా? చూసా. భయం వేసిందా? భయంకరంగా, చాలా భయం వేసింది. చూడటానికి దెయ్యం ఎలా ఉంటుంది? ఏముంది, జుట్టంతా ఇలా లేచి నుంచొని ఇక్కడంతా సొల్లు మరకలుండి కంటి నిండా పుసులుండి ఒక టైపులో అతి భయంకరంగా ఉంటుంది. చా, ఎక్కడ చూసావు? రోజు అద్దంలో పొద్దున్నే చూసుకుంటా. నిద్ర లేచాక నేను అలాగే ఉంటా, దెయ్యంలాగా. బెణికినట్టుందే. సరేరా, స్లోగా చూసి. ఒకే మాట చెప్తున్నాను, నేను నడవలేను. నడవగలిగిన నడవను. ఆకలిస్తుంది. ఆకలే? ఇందాకటి నుంచి తింటానే ఉన్నావు, మళ్ళీ ఆకలే? అసలు నీ వయసులో అమ్మాయిలు ఫిగర్ మెయింటైన్ చేయడానికి తక్కువ తింటారు. నువ్వేంటి రైస్ మిల్ ఆడించినట్టు ఆపకుండా వేస్తానే ఉన్నావు? నేను ఆడదాన్నని ఎవరు చెప్పారు? కాదా, అమ్మాయి అనుకోని నిన్నటి నుంచి తెగ బాణాలేసాను. సన్నా సోడా, ఏం చెప్పినా నమ్మేయటమేనా? పో, పట్రా పో. ఇదిగో జాంపండి. అదేంటి వర్షం కూడా లేదు, ఎందుకు వణుకుతున్నావు? నువ్వు ఎత్తుకున్నప్పుడు వెచ్చగా ఉంది, దించేస్తే చలేస్తుంది. సరే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఏంటి నీకు జ్వరం వచ్చినట్టుంది? నాకు జ్వరమా? నన్ను చూసి నీలాంటి సన్నాసోడికి వస్తుంది గానీ నాకెప్పుడు జ్వరం రాదు. ఆ తర్వాత హాలిడేస్ అయిపోయినాయి. హైదరాబాద్ వచ్చి మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయ్యాను. సుజాత కోసం ఎక్కడెత్తగాలో తెలియలేదు, కానీ వెతుకుతూనే ఉన్నాను. 3 నెలలు గడిచిపోయినాయి. ఏ అమ్మాయిని చూసినా సుజాత గుర్తొచ్చేది. చూడకు, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకుని దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలా అని ఆలోచిస్తాడు. మనం ఎమోషనల్ అవ్వకూడదు. నువ్వెందుకు ఎమోషనల్ అవుతావు? ఏదో ఓ రోజు జీవితంలో దానివల్లే నువ్వు చాలా దెబ్బతింటావు. నేను చైనా వెళ్ళి 2 నెలల్లో వస్తాను. ఈ లోపల అన్ని సెట్ చేసుకుంటావు అనుకుంటున్నాను. ఏంట్రా నోట్స్ రాస్తున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారా? పని మీద వెళ్ళాను రా. కూర్చోబెట్టరా. సర్లే, ప్రాక్టీస్ చేయి, ఇప్పటికే లేట్ అయింది. తర్వాత చేస్తాను. అరే అర్జున్, ఏంటి? ఇదిగో చూడు. ఈ అమ్మాయి నా ఉడ్బి. ఈ అమ్మాయితో నా పెళ్లి ఫిక్స్ అయింది. నీ వయసు ఎంతరా? అసలు నువ్వేం చదివావనరా? అప్పుడే పెళ్ళేంట్రా? చదువు సంకనాకి చేస్తావా? అరకదింటావా? ఫిక్స్ అయితే అయింది కానీ పెళ్లి ఇప్పుడు కాదు. మా నాన్న నా చదువేంతో చేసుకోమన్నారు. మరి అప్పుడే ఫిక్స్ చేసుకోవచ్చుగా. మా నాన్న వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ రా. అందరు కలిసి అడక్క తింటారా? వాడు చెప్తున్నాడు కదరా, నీకెందుకు టెన్షన్? టెన్షన్ ఉంటది, కాల్తాంది ఇక్కడ. నువ్వు చెప్పురా. మా ఇద్దరికి పెళ్లి చేయాలని చిన్నప్పుడే అనుకున్నారా. మరి అప్పుడే చేసినొచ్చుగా. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు నమ్మలేరంట. మేమేమన్నా ప్రేమిస్తే ఎందుకు వచ్చిందంట అని చెప్పి మా పెళ్లి ఇప్పుడే ఫిక్స్ చేశారు. అరే అర్జున్, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలరా. వచ్చి తాళి కట్టాలనా? అక్కర్లేదులే, అది మేము చేసుకుంటాం. ఇంకొంచెం కష్టమైన పనిరా. ఏంట్రా? నువ్వు బాగా కవితలు రాస్తావు కదా, ఒక మంచి లవ్ లెటర్ రాసి పెట్టరా. నువ్వు కాసేపు బయటికి వెళ్ళు, నేను రాసిస్తాగా. సరే. అదిగో తలుపు. ఇదిగోరా. సూపర్ రా. థ్యాంక్ యూ అర్జున్. రే, జరిగింది వాడికి చెప్పేసి రాసిందిరా. ఏం చెప్పమంటావురా? నువ్వు పెళ్లి చేసుకోబోయే సుజాతను నేను ప్రేమించానని చెప్పమంటావా? చచ్చా, అలా బాగోదురా. లేక నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని చెప్పమంటావా? చిచ్చి, ఇది అసలు బాగోదు. ఈజీ అనుకుంటా కానీ చెప్పడం కొంచెం కష్టమేరా. సుజాతను నేను ప్రేమించాను రా, కానీ సుజాత నన్ను ప్రేమించిందో లేదో నాకు తెలీదు. కిరణ్తో పెళ్లి కొప్పుకుందంటే ఏదో ఉండుంటుంది. ముందు సుజాతను కలిసి తర్వాత తేలుద్దాం. రే, సుజాత ఏ కాలేజ్లో చదువుతుందో తెలుసుకున్నాను రా. అవునా? థ్యాంక్ యూ రా. స్టెల్లా మేరీస్ కాలేజ్లో చదువుతున్నాను రా. రేపు పొద్దున్నే వెళ్దాం రా. రిలేటివ్స్ అని చెప్దాం. రిలేషన్ అని ఏదమైనా చెప్తాడు.
ఒక సపరేట్ సెటప్ పెట్టాలరా. అంటే గెటప్పే కదా. కాదురా సెటప్. అర్థమైందిరా గెటప్పే. మమ్మల్ని ఎందుకు కొట్టించారు మేడం? మేం ఫ్యామిలీ టైప్ కాదని తెలిసిపోయిందా? కాదు, మరి మేము సుజాత బంధువులం కాదని ఎలా కనిపెట్టారు మేడం? సింపుల్. మీరు సుజాత బంధువులైతే 3 రోజుల క్రితం సుజాత టీసీ తీసుకున్న విషయం మీకు తెలియాలి కదా. చూడడానికి ఇలా ఉన్నా సూపర్ పాయింట్ క్యాచ్ చేశారు మేడం. థ్యాంక్స్. ఏయ్, ఏంట్రా? అర్జున్ నా ఉడ్బీన్ కూడా ఇదే కాలేజ్లో జాయిన్ చేస్తున్నారు. దిగు. దిగను. ఎవరిని అడిగి ఫిక్స్ చేశారు? పెళ్లి నన్ను అడిగి ఫిక్స్ చేశారా? నన్ను అడిగే కాలేజ్ మారుస్తున్నారా? మీ ఇష్టమేనా మొత్తం మార్చడం? మీ ఇష్టానికి నేను ఆడాలనుకుంటున్నారా? ఇదిగో మమ్మీ, ఇవన్నీ కుదరవు. నేను కాలేజీలో చేరను. ఎందుకు చేరవే? నా ఫ్రెండ్స్ అందరూ ఆ కాలేజీలో ఉన్నారు. చేసుకోబోయేవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను కూడా ఈ కాలేజీలోనే జాయిన్ అవ్వాలా? ఫ్రెండ్స్ ముఖ్యమా, కాబోయే భర్త ముఖ్యమా? ఫ్రెండ్స్ ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. జీవితాంతం నీతో ఉండేది నీ భర్తే. పెళ్లి చేసుకోబోయే వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్లో ఉంటే బాగుంటుందని మా ఇద్దరు పేరెంట్స్ అనుకుని తను కూడా ఇక్కడే జాయిన్ చేస్తున్నారు. అది చూడు, ఇందాకటి నుండి నీకోసం ఎలా వెయిట్ చేస్తున్నాడో పాపం. హాయ్ సుజాత. ఏంటి మీరిద్దరు అలా నిలబడిపోయారు? ఓ మీ ఇద్దరు పరిచయం చేయలేదు కదా. ఇతను అర్జున్, నా బెస్ట్ ఫ్రెండ్. హలో. షీ సుజాత, నా వుడ్ బి. హలో సుజాత. బస్ సుజాత లంచ్కి వెళ్దాం. రే అర్జున్, హాయ్. నేను సుజాత సినిమాకి వెళ్తున్నారా? వెళ్ళండి. నువ్వు కూడా వస్తే బాగుంటుందని తను. వచ్చి మీ ఇద్దరు సినిమా చూస్తుంటే నేను పక్కన కూర్చొని పాప్కార్న్ ఇవ్వాలా? ఏమో సుజాతే పిలిచింది. హాయ్. సుజాత రమ్మందా? అయినా నేను వచ్చి ఏం చేయాలరా? వస్తే తెలుస్తుంది కదా. రే వస్తావా రావా? ఏయ్ రా, నేను చూసుకుంటాగా. సరేరా, వస్తాను. ఓకేరా. దిస్ థియేటర్ 6 PM. బాయ్. అర్జున్, ఎక్కడా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ లో. ఒకసారి ఇలా రా, నీతో మాట్లాడాలి. లేడీస్ టాయిలెట్ లోకా? ఎవరన్నా చూస్తే? ఎవరు చూడరు, నేను చెప్తున్నాగా. రా, పైన గ్రిల్ ఉంది చూడు. ఉంది. దాన్ని తీసుకుని ఇట్రా. హాయ్. రా, తొందరగా రా, చాలా రోజులైంది. ఒకసారి పట్టుకో. వస్తున్నా. అర్జున్ ఎక్కడున్నావురా? లోపల వస్తున్నా. ఒకసారి బయటికి రా, నీతో మాట్లాడాలి. వద్దు, వెళ్ళొద్దు. సుజాత వదులు. ఏయ్, సుజాత ఏయ్, వదులు. పడిపోతాను. ఏయ్, వదులు. సుజాత లాక్కు ప్లీజ్. మా ఇంటికి ఎందుకు రాలేదు? నీ ఇంటి అడ్రస్ తెలియదు కదా. ప్యాంట్ జారిపోతుంది సుజాత. రే ఏమైందిరా? అబ్బా ఏం లేదురా, వస్తున్నానుండు. ప్యాంట్ జారిపోతుంది. ఎవరితోరా మాట్లాడుతున్నావు? ఎవరితో లేదురా, నా కర్మతో మాట్లాడుతున్నా. నా అడ్రస్ రాస్తున్నా. అక్కడ రాసేది. రాకపోయావు? అయ్యో ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, వస్తున్నాను. See you, bye. బాయ్ సుజీ. ఇది కరెక్టేనా? ఎందుకు కరెక్ట్ కాదు? నీకు కిరణ్కి పెళ్లి ఫిక్స్ అయింది కదా, మనం ఇలా కరెక్ట్ కాదేమో. పెళ్లి నన్ను అడిగి ఫిక్స్ చేశారా? నాకు నువ్వంటేనే ఇష్టం. నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యూ. పట్టుకో. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. సొల్లాపి పట్టుకో.
గట్టిగా పట్టుకో. సరిపోలేదు, ఇంకా గట్టిగా. రేపు మేము మ్యూజిక్ కాన్సర్ట్కి బెంగళూరు వెళ్తున్నాం. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. వచ్చేలోపు చెప్తాను, కన్ఫర్మ్గా చెప్తాను. ఇవిగోండి. హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ యా. థ్యాంక్ యూ. పెనీరా. ఏం చేస్తున్నారా? కిరణ్ చాలా మంచోడ్రా. వాడికి సుజాత విషయం డైరెక్ట్గా చెప్పడం నా వల్ల కాదు. అందుకే దీని వెనకాల రాసిస్తాను, తీసుకెళ్ళిచ్చే. బెంగళూరు వెళ్ళే లోపల తప్పకుండా చదువుకుంటాడు. నమస్తే. అర్జున్ ఇట్రా. కూర్చో. చూడు, ఎవడో లవ్ ఫెయిల్యూర్ లాగా ఉన్నాడు. వాడు రాసింది సగం ఇక్కడ ఉంది, సగం ఏమో ఎయిర్లైన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అయినా వాడి బాధలు రాయడానికి నా బోర్డింగ్ పాసే దొరికిందా? ఇది రాసింది మనలోనే ఒకడే ఉంటాడు. నువ్వు కామ్గా ఉండు, మనం తిరిగి వచ్చేలోపు పని పట్టేద్దాం. సుజాత, ఏమైంది సుజాత? ఏమైందిరా? ఏమైందో తెలియటం లేదు, కోపంగా వెళ్ళిపోయింది. పద మనం వెళ్దాం. కట్ చేస్తుందిరా. ఛా, పదరా క్లాస్కి వెళ్దాం. అయితే అదైంది, వాళ్ళ ఇంటికి వెళ్ళి తేల్చేస్తా. అలాగే వర్షంలో ఆన్ ఆఫ్ చేస్తున్నావు అంటే షాక్ కొట్టిపోతాం. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అది కాదు సుజాత, చాలా ట్రై చేశాను, నిజంగా ట్రై చేశాను. ఛాన్స్ దొరకలేదు. నన్ను అర్థం చేసుకో. నిన్ను నేను అర్థం చేసుకోవాలా? నన్ను నువ్వు అర్థం చేసుకోవా? నిన్ను చూడకుండా ఉండాలంటే నాకెంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎన్నాళ్ళనిలా ఏమి నేర్చుకోలేక చచ్చిపోతున్నా. ఇక నా వల్ల కాదు. నాకు నువ్వు వద్దు, వాడు వద్దు. ఇక నేను కాలేజీకి రాను, మానేస్తాను. అలా అనొద్దు సుజాత, మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. మధ్యలో ఇలా అయిపోయి దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి, కానీ నన్ను ఇలా దొబ్బితే ఎలా? నేను దొబ్బుతున్నానా? నేను దొబ్బుతున్నానా? నేను దొబ్బుతున్నానా? అర్జున్, నేను నిన్ను ఒక్కనే ప్రేమించాను, కానీ నన్ను సారీ సుజాత. పైగా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. నేనేమి తెలుసుకోలేకపోతున్నాను. సుజాత, ఫోన్ చేసినప్పుడు కూడా మీ ఇద్దరు పేర్లు మారి మారి వస్తున్నాయి. ఆ మాట విను సుజాత. లేకుండా నేను ఉండలేను. పట్టుకో ఇంకా గట్టిగా. ఈసారైనా చెప్తావా? చెప్తాను. నిజంగా చెప్తావా? ఎవరేమైపోతే నాకేంటి, నాకు నువ్వు ఇంపార్టెంట్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓస్, ఇంతేనా? దీనికి ఎందుకు అంత టెన్షన్? నాకు ముందే చెప్పుండొచ్చు కదా. మీరు హ్యాపీగా ప్రొసీడ్ అయిపోండి, ఏ ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో తెలిస్తే ప్రాబ్లమే కదరా. టైం చూసుకొని నేను వాళ్ళకి చెప్తాగా, నువ్వు టెన్షన్ పడు. మాకు సుజాతకు నువ్వు SMS చేయాలన్నా, ఫోన్ చేయాలన్నా ఈ మొబైల్ వాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా ఏ డౌట్ రాదు. థ్యాంక్ యూ. డాడీ పిలిచారంట. ఏంట్రా?
నీకు సుజాతకి పెళ్లి నేను ఫిక్స్ చేస్తే దానికి అర్జున్ గడికి నువ్వు ఫిక్స్ చేస్తావా? అర్జున్ నా బెస్ట్ ఫ్రెండ్ డాడీ. వాడు సుజాత ప్రేమించుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ డాడీ. షట్ అప్ యువర్ బ్లడీ మౌత్. మేము ఒక డిసైడ్ చేస్తే నువ్వు ఒక డిసైడ్ చేస్తావా? యు బ్లడ్. అర్జున్, అర్జున్ ఏంట్రా? చూడు, రేయ్, ఏమైందిరా? మా ఇంట్లో తెలిసిపోయిందిరా. నువ్వెవడిరా పెళ్లి పంతులు అని మా నాన్న తాట తీసాడు. ఎవరన్నా రండిరా. బెల్ట్ గురేస్తానన్నావు కానీ బెల్ట్కి ఎవరు వేసుకుంటావు అనుకోలేదు. ఏంట్రా ఇది? కిరణ్ దింపండిరా. కిరణ్ ఏంట్రా త్వరగా తీయండిరా. చూసావా వాడు ఎంత మంచోడు. తను బ్రతుకుంటే నీకు వాడికి బలవంతంగా పెళ్లి చేస్తారని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి అని ఉత్తరం రాసి మరి. అంత ఈజీగా నిన్ను ఎలా మర్చిపోతాను అనుకున్నావచ్చు. అమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా. చాలా రోజుల వరకు తిరిగి రాను. ఎక్కడికి రా? నాకే తెలియదమ్మా. ఎందుకు? నేను ఇక్కడే ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరగదమ్మా. సుజాత అర్జున్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. రైల్వే స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కడం కన్నాంబడి కల్లారా చూశాడంట. ఇప్పుడే త్వరగా వెళ్ళి తప్పకుండా దొరుకుతాడు. నేను చెప్పాను మాత్రం చెప్పు సుజాత. మీ ఇద్దరు కలవడమే నాకు కావాలి. ఏంటో ఎందుకు ఇలా? నేను నిన్ను వెనక నుంచి గుర్తుపట్టలేను అనుకున్నావా? నేనంటే ఎందుకు నీకంత కోపం? నువ్వంటే నాకు కోపం ఎందుకు వస్తుంది? నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా నీ మీద నా కోపం రాదు. నేనంటే నీకు అంత ప్రేమ అన్నమాట. మరి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆగమని నేను అన్ను, తిరిగి రమ్మని మాత్రం అడుగుతున్నాను. తిరిగి వస్తానని నాకు మాట ఇవ్వు. నువ్వు కిరణ్ చేసుకుంటానని మాట ఇవ్వు. సరే మాటిస్తాను. మాట ఇవ్వు. ముందు నువ్వు మాట ఇవ్వు. తప్పకుండా వస్తాను. నువ్వు మాట ఇవ్వు. నేను కిరణ్ని పెళ్లి చేసుకోను. ఎలా చేసుకుంటావు? వదులు సుజాత. సుజాత నన్ను వెళ్ళి. సుజాత ప్లీజ్ వదులు. సుజాత సుజాత వదులు. సుజాత నన్ను వెళ్ళి. వెళ్ళు సుజాత ప్లీజ్. సుజాత మన వల్ల వాడు చచ్చిపోయాడు. సుజాత వదులు. నన్ను వెళ్ళి సుజాత ప్లీజ్. సుజాత వదులు. సుజాత మర్డర్ అటెంప్ట్ చేసింది నేను కాదు. వాళ్ళ నాన్న కాకపోతే ఇంకెవరని వీడు అడుగుతుడు. నేనే. కిరణ్ ప్లస్ వన్ కదా, మరి నేను ఎందుకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు? సుజాతని మనస్ఫూర్తిగా ప్రేమించాను. తన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సడన్ గా ఆ రోజు అర్జున్ వచ్చి సుజాతను ప్రేమించానని చెప్పినప్పుడు సుజాతకు నువ్వు SMS చేయాలన్నా ఫోన్ చేయాలన్నా ఈ మొబైల్ వాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా ఏ డౌట్ రాదు. ఆ అర్జున్ గాడికి సెల్ అయితే ఇచ్చాను కానీ సుజాతని ఇవ్వలేకపోయాను. మొత్తం తలకిందులైపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు తిరుగుతుంటే చూసి తట్టుకోలేకపోయావు. ఒక పుస్తకంలో చదివాను, ఆత్మహత్య చేసుకున్నట్టు బెదిరించాలంటే నిమ్మకాయలతో డ్రామా ఆడొచ్చండి. అదే స్టైల్లో నిమ్మకాయలు పెట్టుకొని బెల్ట్తో ఊరేసుకున్నా. మెడకు బెల్ట్ బిగుసుకుంటుంది. ఎవరో ఒకరు వచ్చి కాపాడతారులే అనుకున్నాను. మెడ దగ్గర టైట్ అయిపోతుంది, కానీ ఎవరూ రావడం లేదు. ఇంకా తట్టుకోలేకపోయాను. ఊపిరి ఆగిపోతుంది. కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఒక్క క్షణం నిజంగా చచ్చిపోతానేమోనని భయం వేసింది. ఇంకా తట్టుకోలేకపోయాను. గట్టిగా అరిచేశాను. అర్జున్ వెళ్ళిపోయిన తర్వాత సుజాత అన్నీ మర్చిపోతుందిలే అనుకున్నాను. కాదు, నాకు అర్జునే కావాలని సుజాత మంచం ఎక్కింది. ప్రేమ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. ఎప్పటికైనా తన్ని మర్చిపోతుందిలే అని ఆశగా ఎదురు చూస్తుండేవాడిని. తనలో మార్పు రావడం మొదలైంది. సరిగ్గా అప్పుడే ఆ దిక్కుమాల టీవీలో మళ్ళీ అర్జున్ కనిపించాడు. అది చూసి సుజాత నాకు అర్జునే కావాలని మళ్ళీ మొదలుపెట్టింది. అప్పుడు మీరు అన్నారు కదా వాడు బతికుంటేనే ప్రాబ్లం అని. నాకు ఒక ఐడియా వచ్చింది. వాడిని వేసేటానికి నేనే మనుషులు పంపించాను.
సుజాత సుజాత మనం వస్తున్నామని అర్జున్ ఫోన్ చేసి చెప్దామా? వద్దు, డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. నువ్వు నేను అర్జున్ మనం అంతా ఫ్యామిలీ లాగా, మనలో మనకి సర్ప్రైజ్లు ఎందుకు? మనం వస్తున్నాం అని తెలిస్తే వాడు ఎయిర్పోర్ట్కి వస్తాడు, నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాడు. అవును. అర్జున్ ఫోన్. నిన్ను చంపడానికి మనుషులు పంపించాడే వాడి నెంబర్ కదా ఇది? అవును, సుజాత్తో మాట్లాడడానికి కిరణ్ ఇచ్చిన నంబర్ ఇదే. దీన్ని చూసే నన్ను చంపడానికి ట్రై చేసింది ఎవరో మరి తెలుసు. వాడే ఎందుకు ఫోన్ చేశాడు? హలో హలో రే, నేను రా కిరణ్ని. ఏ నేను చచ్చానో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేసావా? అలా కాదురా. రే ఇంకెప్పుడైనా నాకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. లైఫ్లో నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకు. హలో హలో పదండి ప్రాక్టీస్ చేద్దాం. హలో సిగ్నల్ పోయింది. అది కాదురా, సుజాత నీతో మాట్లాడాలంటుందిరా. అలా అనమాకరా, సుజాత లాంటిది కాదురా. రేయ్ రేయ్ తప్పురా. రేయ్ సుజాత నిప్పు లాంటిదిరా, ఎందుకురా తన గురించి అలా మాట్లాడతావు? చచ్చా, నన్ను ఏమన్నా పర్వాలేదురా, కానీ సుజాతని మాత్రం అలా అనకరా. రేయ్ 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 నేను నిన్ను వాడుకొని వదిలేశాను అంటున్నాడు. అలా అన్నాడా? అర్జున్ అలా మాట్లాడే. అన్నానా అన్నానా నువ్వు నమ్మవని? ఏంటి అర్జున్ ఇలా అన్నాడని నేనే ఆశ్చర్యపోయాను. ఒకసారి ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. అర్జున్ నేను రా. ఫోన్ పెట్టు. నేను పెట్టను రా. ఫోన్ పెట్టు. రే సుజాత నీతో మాట్లాడాలంటుందిరా, ఒక్కసారి మాట్లాడరా. నన్ను నమ్మకపోతే నమ్మపోయావు, తన్నైనా నమ్మరా. నిన్ను ప్రేమించిన సుజాత నీతో మాట్లాడాలంటుందిరా, ఒక్కసారి మాట్లాడరా. రే రే కట్ చేశాడు, నా మాట వింటలేదు. నువ్వే ఒకసారి ట్రై చేయి. కొంచెం జరగండి, కొంచెం. అర్జున్ మళ్ళీ ఫోన్. కట్ చేసే. మళ్ళీ వాడి ఫోన్. ఏ స్విచ్ ఆఫ్ చేయవా? నన్ను అరుస్తావంటయ్యా? స్విచ్ ఆఫ్ చేశా. స్విచ్ ఆఫ్ చేశాడు. అర్జున్ పోటీకి మనం రెడీగా లేం కదా. కోసమే పోటీ పెట్టిండు. ఆ ప్రోగ్రామ్ కోసం వాళ్ళ పిల్లలకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిండు. ఇదిగో అర్జున్, ఎట్లాగైనా ఆ పోటీలో మనమే గెలవాలి, ఆ ఫండ్ మనకే రావాలి. లేకపోతే మన హోమ్ బంద్ అయిపోతుంది, పిల్లలు రోడ్డున పడతారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకో విషయం చెప్పేద్దామని వచ్చా. నీ సెలక్షన్ సుజాత మైండ్ బ్లోయింగ్ రా. బెడ్రూమ్ లో అతర కొట్టేసా. సుజాతకి బెడ్ టెస్ట్ లో 100 మార్క్స్ రా. రే అర్జున్ అర్జున్ అర్జున్, నువ్వు సుజాత మ్యారేజ్ చేసుకోరా. నేను దాన్ని చాలా బాగా వాడుకున్నాను. ఆ అమ్మాయి చాలా అద్భుతం రా, నేను చాలా సార్లు వాడుకున్నాను రా. నువ్వు వాడితే ఇంకా బాగుంటుందా? అర్జున్ అర్జున్, కొట్టినా సరే చంపినా సరే ఒక్క విషయం మాత్రం తెలుసుకోరా, సుజాత నిప్పు లాంటిదిరా. ఎందుకురా సుజాతని ఇలా అనుమానిస్తావు? ఒకప్పుడు రాముడు కూడా సీతని ఇలానే అనుమానించాడు రా. రే నా మాట నమ్మరా, సుజాత లాంటిది కాదురా. మళ్ళీ ఇంకో డ్రామా మొదలెడుతున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు నీ గురించి తెలుసు, సుజాత గురించి తెలుసు. నా దగ్గర కాదురా నీ ఆటకాలు. నన్ను అనుమానిస్తున్నాడు వాడు. నీకు నాకు సంబంధం అంటగడుతున్నాడు వాడు. అసలు వాడు నా ఫ్రెండే కాదు, వాడు మారిపోయాడు. వాడు నా అర్జునే కాదు, వాడెవడో. వద్దు సుజాత, ఇలాంటి నీచుని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటి దరిద్రుడు మనకొద్దు సుజాత. ఇష్టం వచ్చినట్టు నేను కొడతాడా? వాడిని అంత తేలిగ్గా వదలకూడదు. పద కడిగేద్దాం. రా. వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో మనం పోటీ పడలేము. పద హోమ్కి వెళ్ళిపోదాం అంటున్నాడు. వాడు చెప్పేది కరెక్టే, వాళ్ళు గొప్పోళ్ళు, గొప్పలతో మనం పోటీ పడలేం. కానీ వెళ్దాం పద.
గొప్పతనం అనేది పుట్టుకతో రాదు, సాధించాలనే తపనతో వస్తుంది. సీఎం కానీ పిఎం కానీ అవ్వాలంటే వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉండాలనుకున్నారా? అక్కర్లేదే, వాళ్ళు మనలాగా మనుషులే. వాళ్ళు అనుకున్నారు, అయ్యారు. మనం అవ్వాలనుకోం కాబట్టి అవ్వం. సాధించాలన్న తపనుంటే ఎవ్వడూ ఆపలేడు, దేన్నైనా సాధించవచ్చు. ఇవాళ మీరు గెలుస్తున్నారు, నేను గెలిపిస్తాను. మీరు గెలిచేంత వరకు ఇక్కడ నుంచి కదలను. प्राण हारत वस्तू आपणारा अनेक भाग्यशाली. యాంటోనీ ఎక్కడ? అన్నా, నీకోసం మేడం నాపాలని చాలా ట్రై చేశామన్నా, కానీ నేను చచ్చిపోయినా పర్లేదు, ఎలాగైనా మేడం నాపాలని నేనే వెళ్ళి కార్ని గుద్దేశాను. నిత్యం తెలుసుకోకుండా అన్నం తిడుతున్నారు. అసలు అన్నయ్య తప్పేం లేదు. సుజాత, టాక్సీ వచ్చింది, వెళ్దాం పదా. వెళ్ళిపోయే ముందు నీతో ఒక్క నిమిషం మాట్లాడచ్చా? నాకు నీ మాటలు వినాల్సిన అవసరం గాని ఆశ గాని లేదు. నేను మాట్లాడాలన్నది నీతో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కిరణ్తో. నాతోనా? డెఫినెట్ గా మాట్లాడతాను. చెప్పు 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 చెప్పు. వీళ్ళందరి ముందు కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నా. అలాగే. సుజాత నీ దగ్గర ఉండమే కరెక్ట్ రా. నువ్వు ఇన్ని రకాలుగా కుట్రలు పన్ని డ్రామాలాడి సుజాత నా దగ్గర నుంచి విడగొట్టి తీసుకెళ్ళగలుగుతున్నావు. నేను అవన్నీ చేయలేకపోయాను రా. అంటే నువ్వే నాకన్నా ఎక్కువగా తన్ని ప్రేమిస్తున్నావు అనమాట. కొంచెం డ్రామా ఆడాలి కదా. ఏమన్నావు? ప్రేమ ప్రేమ తొక్క. ఎప్పుడైతే మీరిద్దరు ప్రేమించుకున్నారని తెలిసిందో నా ఆహం దెబ్బతింది. అరే, అసలు నా దగ్గర లేనిదేంటి? ఆ అర్జున్ గారి దగ్గర ఉన్నదేంటని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. నాకు ఈగో ప్రాబ్లం వచ్చేసింది. అప్పుడే మీ ఇద్దరిని విడగొట్టడానికి నా ఇంటెలిజెన్స్కో టెస్ట్ పెట్టా. ఇలా ఉన్నాను, ఇలా విడగొట్టా. నిన్నెంతో ప్రేమించిన సుజాత చేతే నిన్ను అసహించుకునేటట్టు చేశా. ఏమైంది సుజాత? ఏంటి సుజాత? I'm sorry. I'm very sorry. పట్టుకో. సన్నేస్తాను. ఎవరేం చెప్తారు నమ్మేడేనా? సొల్లాపి పట్టుకో. పట్టుకో గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా సరిపోలేదు. ప్రేమ ప్రేమ తొక్క.